షేక్స్పియర్, విలియం షేక్స్పియర్ ప్రత్యేక పరిచయం అవసరం లేని ప్రముఖుడు, సుదీర్ఘమైన ఉపోద్ఘాతాలతో పనిలేని సర్వకాలాల ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయిత, కవి. ఆంగ్లభాషతో కనీస పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పక తెలిసిన పేరు షేక్స్పియర్. రంగస్థలం ఆయన క్రీడారంగం, నాటక రచన ఆయన హృదయ స్పందన, కవిత్వం ఆంగ్లభాషకు ఆయన సమకూర్చిన సరికొత్త సుగంధం. చారిత్రక సంఘటనలకు నాటక రూపమిచ్చి కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రేమికుల హృదయాలను ఎక్స్రే తీసి ప్రేమాభిమానాలకు సరికొత్త భాష్యం చెప్పాడు. సంతోషం, విషాదం, కోపం, అసూయ, పగ, మంచితనం, మనిషితనం, మనిషిలోని ప్రతి భావోద్వేగాన్నీ తను రాసిన నాటకాల్లోని పాత్రల ద్వారా అత్యంత శక్తివంతంగా ప్రదర్శింపచేశాడు. చదివిన ప్రతి పాఠకుడి మనసుని, చూసిన ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తన అక్షరాలతో అష్టదిగ్బంధనం చేశాడు. షేక్స్పియర్ రాసిన నాటకాల్లో ఏ ఒక్క పాత్ర పోషించినా ఆ నటుడు పరిపూర్ణమైన నటుడి కిందే లెక్క అనేలాగా ఆయా పాత్రల్ని తీర్చిదిద్దాడు. గత 4.5 శతాబ్దాలుగా షేక్స్పియర్ నాటకాలు ప్రపంచవ్యాప్తంగా అవిరామంగా ఎక్కడో ఒకచోట కళాకారులు ప్రదర్శిస్తూనే ఉన్నారు. రోమియో జూలియట్, హ్యామ్లెట్, ఒథెల్లో, కింగ్ లియర్, మ్యాక్బెత్, జూలియస్ సీజర్, యాంటోనీ అండ్ క్లియోపాత్రా లాంటి విషాదాంతాలే కాదు, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, మచ్ ఎడో అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాంటి హాస్యనాటకాలు, కింగ్ జాన్, రిచర్డ్ ది సెకండ్, హెన్రీ ద ఫోర్త్, హెన్రీ ద సిక్స్త్ లాంటి చారిత్రకాలు గత శతాబ్దాలుగా అనేక కళాకారులకు స్ఫూర్తినిచ్చాయి. కేవలం నాటకాలుగానే కాకుండా నృత్యరూపకాలుగా, సినిమాలుగా, టీవీ నాటకాలుగా, ఏకపాత్రాభినయాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో కళాకారులు షేక్స్పియర్ సాహిత్యానికి జీవం పోస్తూనే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో లిపి ఉన్న భాషలన్నింటిలోకి షేక్స్పియర్ రచనలు తర్జుమా అయ్యాయి. షేక్స్పియర్ని కేవలం నాటక రచయితగానూ కవిగానే కాక ఆంగ్లభాషను పరిపుష్టం చేసిన రచయితగా, ఆంగ్లభాషలో అనేక కొత్త పదాలను, కొత్త పలుకుబడులను చేర్చిన రచయితగా విశ్లేషకులు, భాషాశాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఆయన నాటకాల్లోని, కవితల్లోని కొన్ని వాక్యాలు, పదాలు ప్రవక్తల ప్రవచనాల్లాగా ప్రపంచ జీవన స్రవంతిలో కలిసిపోయాయి. చాలా ఆంగ్లభాషా ప్రయోగాలు అవి షేక్స్పియర్ నాటకాల్లోవి అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అంత శక్తివంతమైన వాక్యాలను సృష్టించాడు షేక్స్పియర్. వీటికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. షేక్స్పియర్ రాసిన ఆంగ్లంలో, అంటే షేక్స్పీరియన్ భాషలో కాకుండా సరళమైన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. హ్యామ్లెట్ యాక్ట్ 3 సీన్ 1లో రాశాడు షేక్స్పియర్ ఈ వాక్యాన్ని. అంటే ఏం చెయ్యాలి, చేద్దామా వద్దా, జీవితమా మృత్యువా, ఇలాంటి సంశయం వచ్చినప్పుడు టు బీ ఆర్ నాట్ టు బీ అని సహజంగా వాడుతూ ఉంటాం. అది షేక్స్పియర్ రాసిందన్నమాట. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అండ్ ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ మియర్లీ ప్లేయర్స్. ఇది యాజ్ యూ లైక్ ఇట్ అనే నాటకంలో యాక్ట్ 2లో సీన్ 7లో రాశాడు షేక్స్పియర్. జీవితమే ఒక నాటకరంగం, మనమంతా దానిమీద పాత్రధారులం అని. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్ అండ్ సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అప్ ఆన్ దెమ్. 12th నైట్ అనే నాటకంలో యాక్ట్ 2లో సీన్ 5లో రాశాడు షేక్స్పియర్. కొంతమంది గొప్పవాళ్లుగా పుడతారు, కొంతమంది గొప్పతనాన్ని సంపాదించుకుంటారు, మరికొందరికి గొప్పతనం ఆపాదించబడుతుంది. పార్టింగ్ ఈజ్ సచ్ ఏ స్వీట్ సారో, విడిపోవడం తీయటి బాధ. రోమియో అండ్ జూలియట్ యాక్ట్ 2 సీన్ 2లో రాశాడు షేక్స్పియర్. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, నీకు నువ్వు నిజాయితీగా ఉండు, హ్యామ్లెట్లో రాశాడా మాట. లవ్ డస్ నాట్ ఆల్వేజ్ రన్ స్మూత్లీ, ప్రేమనేది ఎప్పుడూ కూడా సరళంగా ఉండదు. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్లో రాశాడు షేక్స్పియర్. వీ నో వాట్ వీ ఆర్ బట్ నాట్ వాట్ వీ మైట్ బికమ్,
మనమేంటో మనకు తెలుస్తుంది కానీ మనం ఏం కావాలో మనకు తెలీదు. అది హ్యామ్లెట్లో రాశాడు. వర్డ్స్ కెన్ హర్ట్ మోర్ దాన్ స్వర్డ్స్. కత్తుల కంటే కూడా మాటలు ఎక్కువ బాధ పెడతాయి. ఒథెల్లోలో రాశాడు. వాట్ ఈస్ డన్ అండ్ వీ కాంట్ చేంజ్ ద పాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది, గతకాలాన్ని మార్చలేం. ఇది మ్యాక్బెత్లో రాశాడు. ఈవెన్ ద డార్కెస్ట్ నైట్ విల్ ఎండ్. ఎంత చిమ్మ చీకటికైనా సరే ఒక ఉదయం అంటూ ఉంటుంది. ఇది కూడా హ్యామ్లెట్లో రాశాడు షేక్స్పియర్. ఇట్లా చాలా ఉన్నాయండి. అలాగే కొన్ని పదప్రయోగాలు షేక్స్పియర్ చేసినవి అని కూడా మనకి తెలియకుండా మనం ఆంగ్ల భాషా సంభాషణలో వాడుతూ ఉంటాం. బ్రేక్ ది ఐస్, ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అని ఆయన రాసిన మొట్టమొదటి హాస్య నాటికలో రాశాడు. బ్రేక్ ది ఐస్ అంటే మనం 10 మంది కూర్చున్నప్పుడు ఎవరు ముందు మాట్లాడాలి అన్న సంశయం వచ్చినప్పుడు బ్రేక్ ది ఐస్ అంటారంటే మొట్టమొదటగా మాట్లాడే అతను ఈ బ్రోక్ ది ఐస్ అంటారు. అలాగే వైల్డ్ గూజ్ చేజ్, ఇది కూడా రోమియో అండ్ జూలియట్లో రాశాడు. గ్రీన్ ఐడ్ మాన్స్టర్ ఒథెల్లోలో రాశాడు ఆ మాటని. ఇన్ ఏ పిక్కిల్ ద టెంపెస్ట్లో రాశాడు. ద వరల్డ్ ఈజ్ మైన్ ఆయిస్టర్, ఏ ఫార్గాన్ కంక్లూజన్, బేటెడ్ బ్రెత్, ఫైట్ ఫైర్ విత్ ఫైర్, ఇట్స్ గ్రీక్ టు మీ, యాజ్ డెడ్ యాజ్ ఎ డోర్ నెయిల్, టు బీ ఇన్ స్టిచెస్. అదండి షేక్స్పియర్ వర్డ్ పవర్. మనకి తెలియకుండానే మన నిత్య సంభాషణల్లో భాగమవుతున్నాడు షేక్స్పియర్ గత 450 సంవత్సరాలుగా. చాలామంది విషయాల్లో మనం ప్రస్తావించుకున్నట్లు ఒక మనిషి ఎంతకాలం జీవించాడు అనేది ముఖ్యం కాదు. జీవితకాలంలో ఎంతమందిని సానుకూలంగా ప్రభావితం చేశాడు, ఈ లోకం నుంచి నిష్క్రమించాక ఆ వ్యక్తి వదిలివెళ్లిన జ్ఞాపికలెన్ని అనేది ముఖ్యం. అలాగే ఒక రచయిత సంఖ్యాపరంగా ఎన్ని రచనలు చేశాడు అన్నది ముఖ్యం కాదు. వాటిల్లో ఎన్ని రచనలు కాలానికి ఎదురీది నిలబడ్డాయి అనేది ముఖ్యం. ఈ 2 కోణాల్లోనూ కూడా షేక్స్పియర్ నిర్ద్వంద్వంగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రముఖుడే. షేక్స్పియర్ జీవించింది 1564 నుంచి 1616 వరకు, కేవలం 52 సంవత్సరాలు. అందులో రచయిత దశ 20 సంవత్సరాలు మాత్రమే, సుమారుగానండి. రాసిన నాటకాలు 39, కవితలు అటు ఇటుగా 150. ప్రక్రియలు రెండే అయినప్పటికీ షేక్స్పియర్ రాసిన ప్రతి నాటకము, ప్రతి కవిత ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నవే. చారిత్రకాలు, విషాదాంతాలు, ప్రేమకథలు, కడుపుబ్బ నవ్వించేవి, అన్ని రకాల నాటకాలు షేక్స్పియర్ సొంత సంతకాలే. శతాబ్దాలుగా నిలిచున్న ఇన్ని రచనలు చేసింది ఆయన 28వ సంవత్సరపు వయసు నుంచి 48వ సంవత్సరం వయసు వచ్చేదాకా, సుమారుగా మళ్ళా చెప్తున్నానండి. ఎప్పటిలాగే ఈ కార్యక్రమం షేక్స్పియర్ వ్యక్తిగత విశేషాల గురించి మాత్రమే, ఆయన రచనల విశ్లేషణ కాదు. మన గత కార్యక్రమాల్లో చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితల గురించి మాట్లాడుకున్నాం. ఆస్కార్ వైల్డ్, పిబి షెల్లీ, లార్డ్ బైరన్, జాన్ కీట్స్, జాక్ లండన్, ఫ్రాంజ్ కాఫ్కా, ఎమిలీ డికెన్సన్, గీదీ మొపాసా, ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇలాంటి వాళ్ల గురించి. వీళ్లల్లో చాలామంది జీవితాల్లో ఉన్నట్లుగా షేక్స్పియర్ జీవితంలో అనూహ్యమైన మలుపులు, అంతులేని ఆశ్చర్యం కలిగించే సందర్భాలు చాలా తక్కువ. భయంకరమైన విషాదాలు, పగవాడిక్కూడా వద్దనిపించే కష్టాలు, దుర్భర దారిద్ర్యం, ఇలాంటివేమీ మచ్చుకైనా లేవు షేక్స్పియర్ జీవితంలో. నిజానికి తను జీవించిన కాలంలో తన రచనల వల్ల వచ్చిన ఖ్యాతిని, తద్వారా వచ్చిన సంపదను రెండింటినీ పరిపూర్ణంగా అనుభవించిన ప్రముఖుడు షేక్స్పియర్. ఖ్యాతి, సంపద, ఈ రెండింటి విషయంలో ఆయన సమకాలీనులు ఎవ్వరూ ఆయనకి సరితూగేవాళ్లు లేరు. ఆయన కాలంలోనూ తరువాత నాటక రచయితలుగా పేరు తెచ్చుకున్నవాళ్లు నాటకాల్లో నటించి ఉండొచ్చు, కాని షేక్స్పియర్ నటించినన్ని సంవత్సరాలు ప్రొఫెషనల్ నటులుగా కొనసాగలేదు. అది కూడా షేక్స్పియర్ ప్రత్యేకతే. షేక్స్పియర్ జీవితంలో పెద్ద మిస్టరీ ఏమిటంటే, చాలా దశల్లో ఏం జరిగింది అనే కోణంలో స్పష్టత ఉన్నప్పటికీ ఎలా జరిగింది అనే అంశంలో మాత్రం బోలెడన్ని ఊహలు, కల్పనలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో షేక్స్పియర్ గురించి తెలుసుకోవడం అంటే ఒక వర్షన్ తెలుసుకోవడం అన్నమాట.
షేక్స్పియర్ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలేమిటంటే, ఆయన హైస్కూలు మించి చదువుకోలేదు. శక్తివంతమైన రచనలు చెయ్యడానికి పాఠశాల చదువు కంటే ప్రపంచ పఠనం, పరిసరాల అధ్యయనం, వ్యక్తిత్వ విశ్లేషణ కీలకం అని నిరూపించిన రచయితగా చరిత్రలో నమోదయ్యాడు షేక్స్పియర్. ఇంకా ఆయన భార్య ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దది. సోక్రటీస్ తన జీవితకాలంలో ఏథెన్స్ దాటి బయటకు వెళ్లనట్లు షేక్స్పియర్ 52 జీవితం ఇంగ్లాండులోని కేవలం 2 ప్రదేశాలకు మాత్రమే పరిమితమైంది. పుట్టి పెరిగిన స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవెన్ అనే చిన్న ఊరు, నాటక రచయితగా కవిగా పేరు తెచ్చుకున్న లండన్. ఈ 2 ఊళ్ళు తప్ప ఇంగ్లాండులోనే వేరే ప్రదేశాలకు షేక్స్పియర్ ఎప్పుడైనా వెళ్లిన దాఖలాలు ఎక్కడా కనిపించవండి. షేక్స్పియర్ కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన ప్రొఫెషనల్ నటుడు కూడా. నాటక సంస్థల నిర్వహణలో భాగస్వామి. తన రచనల ద్వారా, నాటకాల ద్వారా విపరీతంగా సంపాదించాడు. ఆయన జీవించి ఉండగానే తన స్వస్థలం ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం ఉన్న 100 ఎకరాల రియల్ ఎస్టేట్ని తన సంపాదనతో కొనుక్కున్నాడు. ఇంకా తన సంపాదనను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. మిత్రులకు సహాయం చేశాడు, తోబుట్టువులకు సహాయం చేశాడు. చనిపోయే ముందు రాసిన వీలునామాలో కూడా తన ఆస్తిలో వీళ్లందరికీ భాగం ఇస్తూ వాళ్ల ఊళ్ళోని పేదలక్కూడా కొంత భాగం రాసిచ్చాడు. దట్ ఈజ్ షేక్స్పియర్. ప్రముఖ రచయిత, ధనవంతుడు అనగానే పుకార్ల నుంచి మినహాయింపు చాలా కష్టం. షేక్స్పియర్ జీవితంలో కూడా కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి, కానీ అవేవి హద్దులు దాటేవి కాదు. షేక్స్పియర్ వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసి చూపించేవి కూడా కాదు. వాటన్నింటిలోకి ఎక్కువ మంది చెప్పుకునేది షేక్స్పియర్ రాసిన రచనల్లో కొన్ని అసలాయన రాయలేదని, వేరేవాళ్లు ఆయన పేరు మీద రాశారని, వేరేవాళ్లు రాసినవి ఆయన తన పేరు మీద చలామణి చేసుకున్నారని. అయితే ఈ వాదనలేవీ కూడా తర్కానికి నిలవకపోవడం వల్ల అవి కేవలం ఆధారాల్లేని ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఇవండి షేక్స్పియర్ రచనల గురించి, వ్యక్తిగత జీవితం గురించి విహంగ వీక్షణ విశేషాలు. ఆయన సమగ్ర జీవిత చిత్రణలోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా, రిఫరెన్స్ ఆర్టికల్స్ చెప్తాను. ఇప్పుడే చెప్పినట్లు షేక్స్పియర్ జీవిత చరిత్రలో అనేక వర్షన్స్ ప్రచారంలో ఉన్నాయి. నేను షేక్స్పియర్ ట్రస్ట్ సైట్లోని వివరాలని ప్రాథమికంగా పునాదిగా తీసుకున్నాను. బయోగ్రఫీ, హిస్టరీ లాంటి ఛానల్స్లో 4-5 సమగ్ర డాక్యుమెంటరీలు చూసి వాటిల్లోనుంచి తర్కానికి నిలిచేవి, హేతుబద్ధమనిపించినవి విశేషాల్ని తీసుకుని మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీలైన చోట్ల కొన్ని అంశాల విషయంలో ఎన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు షేక్స్పియర్ సమగ్ర జీవిత చిత్రణలోకి ప్రవేశిద్దాం. షేక్స్పియర్ పూర్తి పేరు విలియం షేక్స్పియర్. తండ్రి పేరు జాన్ షేక్స్పియర్, తల్లి పేరు మేరీ ఆర్టెన్. విలియం అంటే మనం మాట్లాడుకునే షేక్స్పియర్ పుట్టింది, పెరిగింది, చివరి రోజుల్లో విశ్రమించింది, మరణించింది స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవెన్ అనే చిన్న ఊళ్ళో. సరళంగా ఉండడానికి మిగతా కార్యక్రమంలో నేను స్ట్రాట్ఫోర్డ్ అంటాను. ఇంగ్లాండులో లండన్కి ఉత్తరాన సుమారు 100 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవెన్ అనే ఊరు. విలియం షేక్స్పియర్ పుట్టింది 1564 ఏప్రిల్ 23. పుట్టిన తేదీ గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. 1564 ఏప్రిల్ 26న షేక్స్పియర్కి బాప్టిజం ఇప్పించారు అని రికార్డుల్లో నమోదై ఉంది. ఆ రికార్డు ఇప్పటికూడా ఉందండి. ఆ రోజుల్లోనట పసిబిడ్డ పుట్టిన తర్వాత వచ్చే ఆదివారం బాప్టిజం ఇచ్చేవాళ్లు. అట్లా చూస్తే షేక్స్పియర్ పుట్టిన తేదీ 1564 ఏప్రిల్ 21, 25 మధ్యలో ఏదైనా కావచ్చు. ఎక్కువ మంది అంగీకరించింది ఏప్రిల్ 23 అని. ఇంకో విశేషం ఏమిటంటే ఆయన పుట్టినరోజు, కన్నుమూసిన రోజు కూడా ఒక్కటే. ఆయన మరణించింది
1616 ఏప్రిల్ 23. షేక్స్పియర్ జన్మించిన స్ట్రాట్ఫోర్డ్ అనే ఊరు చాలా చిన్నది. అప్పట్లో కేవలం 2000 మంది జనాభా మాత్రమే ఉండేవాళ్లు. వ్యవసాయం ప్రధాన వృత్తి చాలామందికి ఆ ఊళ్ళో. షేక్స్పియర్ తాతగారు రిచర్డ్, ఆయన వ్యవసాయదారుడు. స్ట్రాట్ఫోర్డ్కి పక్కన ఉన్న ఊరికి చెందిన రాబర్ట్ ఆర్డెన్ అనే పెద్ద భూస్వామి దగ్గర భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. ఆ క్రమంలో రిచర్డ్కి రాబర్ట్కి మంచి స్నేహం కుదిరింది. రిచర్డ్లోని కష్టపడే మనస్తత్వం రాబర్ట్కి బాగా నచ్చింది. ఎప్పుడైనా పంటలు సరిగా పండక కౌలు సమయానికి ఇవ్వలేకపోయినా ఏమీ అనేవాడు కాదు. ఆ పరిచయం బంధుత్వంగా మారింది రిచర్డ్ కొడుకు జాన్ షేక్స్పియర్ని రాబర్ట్ కూతురు మేరీకిచ్చి పెళ్లి చేయడంతో. మేరీ ఆర్డెన్కి తండ్రి వైపు నుంచి బోలెడంత ఆస్తి వచ్చింది. వాళ్ల నాన్న వీలునామాని అమలుపరిచే బాధ్యత ఆమె మీదనే పెట్టాడు తండ్రి చనిపోబోయే ముందు. అంటే ఆ రోజుల్లోని ప్రమాణాల ప్రకారం మేరీ విద్యావంతురాలే అని అనుకోవచ్చు. జాన్ పెద్దగా చదువుకోలేదు. తండ్రి వ్యవసాయం చేస్తుంటే జాన్ పెళ్లి కాకముందు ఒక లెదర్ ఫ్యాక్టరీలోనూ ఒక బ్రెడ్ ఫ్యాక్టరీలోనూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండేవాడు. వివాహం అయ్యాక భార్యవైపు నుంచి వచ్చిన ఆస్తితో స్ట్రాట్ఫోర్డ్లో ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. ఈ విశేషాలన్నీ షేక్స్పియర్ వాళ్ల అమ్మగారి గురించి నాన్నగారి గురించినండి. ఆ రోజుల్లో ఇంగ్లాండులో కాస్త ధనవంతులు, సమాజంలో ఒక స్థాయి హోదా కలిగిన వాళ్లు చేతులకు విలాసవంతమైన గ్లౌస్ ధరించడం ఒక అలవాటు. ఆ గ్లౌస్ లెదర్తో చేసినవైతే చాలా ఖరీదు. ఇంతకుముందు లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసిన అనుభవంతో జాన్ సొంతంగా లెదర్ గ్లౌస్ తయారుచేసే పరిశ్రమను స్థాపించాడు. చాలా తేలిగ్గా ఉండి మన్నిక కలిగిన లెదర్ గ్లౌస్ చెయ్యడంలో ప్రత్యేక అనుభవం సంపాదించాడు జాన్. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన లాభాలతోటి స్ట్రాట్ఫోర్డ్ చుట్టుపక్కల పొలాలు, నివాస స్థలాలు కొనడం మొదలుపెట్టాడు. ఇదంతా ఇంకా మనం మాట్లాడుకునే విలియం షేక్స్పియర్ పుట్టడానికి ముందే. జాన్ మేరీలకు సుమారుగా 1555 ప్రాంతాల్లో వివాహం జరిగుంటుంది. వాళ్లకి 1558లో ఒకరు, 1563లో ఇంకొకరు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే దురదృష్టవశాత్తు ఇద్దరు పిల్లలు చాలా చిన్నతనంలోనే కన్నుమూశారు. అట్లా ఇద్దరు ఆడపిల్లల్ని కోల్పోయాక వాళ్లకు పుట్టిన అబ్బాయే ఈనాటి మన కథానాయకుడు విలియం షేక్స్పియర్. 1564లో షేక్స్పియర్ జన్మించిన తర్వాత వాళ్లకి మరొక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి 8 ఏళ్ల వయసులో చనిపోయింది. అంటే విలియం షేక్స్పియర్ కలిసి పెరిగి పెద్దవాళ్లయింది ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు అన్నమాట. షేక్స్పియర్కి చిన్నప్పట్నుంచి అమ్మా, నాన్న, తోబుట్టువులు అంటే చాలా అభిమానంగా ఉండేవాడు. తర్వాత రోజుల్లో కూడా చెల్లెలు, తమ్ముళ్ల ఇళ్లల్లో ఏ శుభకార్యాలైనా ఖర్చులన్నీ తనే భరించేవాడు. ఒక తమ్ముడైతే తర్వాత రోజుల్లో కొంతకాలం షేక్స్పియర్తో కలిసి నాటకాలు కూడా వేశాడు. ఆ సంవత్సరాల్లో అంటే 16వ శతాబ్దం మధ్యలో ప్రపంచమంతా ప్లేగు వ్యాధి తరచూ విరుచుకుపడుతూ ఉండేది. విపరీతమైన ప్రాణనష్టం కలిగించే అంటువ్యాధి ప్లేగు. షేక్స్పియర్ స్వస్థలమైన స్ట్రాట్ఫోర్డ్లో కూడా ప్రతి సంవత్సరం ప్లేగు వ్యాధి బారిన పడి చాలామంది, ముఖ్యంగా పసిపిల్లలు చనిపోతూ ఉండేవాళ్లు. షేక్స్పియర్ ఏప్రిల్ నెలలో పుడితే జూన్, జులై నెలల్లో ప్లేగు వ్యాధి ఆ ఊరిని చుట్టుముట్టింది. షేక్స్పియర్ ఇంటికి అటువైపు ఇటువైపు ఉన్న ఇళ్లల్లోని పిల్లలతో సహా దాదాపు 200 మంది, అంటే ఆ ఊరి జనాభాలో 10వ వంతు మంది చనిపోయారు. అంత భయంకరమైన పరిస్థితిని తట్టుకోగలిగాడు నెలల వయసులోనే షేక్స్పియర్. తనకి ఊహ తెలిసేసరికి తండ్రి ఆ ఊళ్ళో ధనవంతుడు, సమాజంలో హోదా కలిగిన వ్యక్తి. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్థానిక రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవాడు షేక్స్పియర్ తండ్రి జాన్. షేక్స్పియర్కి 4-5 సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రి ఆ ఊరికి మేయర్ అయ్యాడు. ఆ మేయర్ డ్రస్సులో
ఇంటినుంచి ఆఫీసుకు వెళుతుంటే తండ్రికి ఇరువైపులా బోలెడంతమంది ఉండేవాళ్లు. ఆయనలా నడిచి వెళ్ళినప్పుడల్లా ఆ వీధంతా పెద్ద ఊరేగింపులాగా ఉండేది. వ్యాపారరీత్యా రకరకాల వ్యక్తులు ఇంటికొస్తుండేవాళ్లు. ఇవన్నీ చూస్తూ పెరిగాడు విలియం షేక్స్పియర్. 5 వయసులో వీధిబడిలాంటి ఒక చిన్న స్కూలుకి పంపించారు. 7 వయసులో ఆ ఊళ్ళోనే ఉన్న కింగ్స్ స్కూల్లో చేర్పించారు. కాస్త ఉన్నవాళ్ల పిల్లలు చదువుకునే స్కూలది. ఆ రోజుల్లో ఆ స్కూలు రోజూ ఉదయం 6 మొదలై సాయంకాలం వరకు నడిచేదట. సెలవులు కూడా తక్కువ. ఆనాటి ప్రమాణాల ప్రకారం పిల్లలకు చిన్న వయసు నుంచే భాషా సాహిత్యాలు ఎక్కువగా బోధిస్తూ ఉండేవాళ్లు. అట్లా షేక్స్పియర్కు పిన్న వయసు నుంచే గ్రీక్, లాటిన్ భాషల్ని, ఆ భాషలోని అత్యుత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం కలిగింది. 8వ శతాబ్దానికి చెందిన రోమన్ కవి ఓవిడ్ రాసిన మెటమార్ఫసిస్ అనే సుదీర్ఘ కవిత చిన్నతనంలోనే షేక్స్పియర్కి కంఠతా వచ్చేసింది. ఇంటి దగ్గర తల్లి కూడా ప్రాచీన గాథలు ఎక్కువగా చెప్తూ ఉండేది. భవిష్యత్తులో షేక్స్పియర్ అంత గొప్ప రచయిత కావడానికి ఇవన్నీ పునాదులు వేసుండొచ్చు. ఇలాంటి ఉత్తమ సాహిత్యంతో పాటు స్కూల్లో తర్కం కూడా చెప్తుండేవాళ్లట. ఏ అంశం గురించైనా ఎలా విశ్లేషించాలి, పలు కోణాల్లో ఎలా వాదించవచ్చు లాంటి అంశాలు పిల్లలకు నేర్పుతూ ఉండేవాళ్లు. షేక్స్పియర్ నాటకాల్లో ఈ ప్రభావాన్ని మనం చూడొచ్చు. మెజర్ ఫర్ మెజర్ అనే నాటకంలో క్లాడియో అనే పాత్ర ఉరిశిక్షకు బలైనప్పుడు దానికి ఒప్పుకోవడమూ, దానికి వ్యతిరేకంగా వాదించడము 2 కోణాల్ని కూడా చూపిస్తాడు షేక్స్పియర్. ఇలాంటి 2 వైపులా పదునున్న కత్తిలాంటి వాదనలు షేక్స్పియర్ నాటకాల్లో చాలా చోట్ల గమనించొచ్చు. అలా ఎదుగుతున్న వయసులోనే షేక్స్పియర్ని ప్రభావితం చేసిన మరొక అంశం సంచార నాటక బృందాలు తరచూ వాళ్ల ఊళ్ళో ప్రదర్శించే నాటకాలు. ఆ రోజుల్లో నాటక బృందాల్ని మెన్ అనేవాళ్లు. లైసెసర్స్ మెన్, వార్విక్స్ మెన్, వర్సెస్టర్ మెన్, ఇవన్నీ కూడా నాటక బృందాలన్నమాట. వాళ్ళు ఊరూరు తిరుగుతూ ఆ ఊళ్ళో ధనవంతులు, సమాజంలో హోదా కలిగిన వాళ్ల ఇళ్ల ఆవరణల్లో ప్రదర్శనలిస్తుండేవాళ్లు. షేక్స్పియర్ వాళ్ల నాన్న జాన్ కూడా స్ట్రాట్ఫర్డ్లో హోదాగల వ్యక్తే కదా, అందుకని వాళ్ళింట్లో ఇలాంటి నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. బహుశా అంత చిన్న వయసులో షేక్స్పియర్ చూసిన ఈ నాటకాలు ఆయన రచనల మీద తీవ్రమైన సానుకూల ప్రభావాన్ని కలిగించి ఉండాలి. భవిష్యత్తులో అద్భుతమైన నాటక రచయితగా ఎదగడానికి చిన్నప్పుడు ఆయన చూసిన నాటకాలు ఖచ్చితంగా దోహదం చేసుంటాయి. షేక్స్పియర్ ఇలా ఎదుగుతున్న రోజుల్లోనే ఇంకొక వైపు వాళ్ల నాన్న జాన్కి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆస్తులు అమ్ముకోవాల్సొచ్చింది. దానికి చాలా కారణాలు చెప్తారు. వాటిల్లో ఒకటి ఆయన రహస్యంగా చేసిన వూల్ వ్యాపారం. చుట్టుపక్కల గ్రామాల నుంచి వూల్ కొని స్ట్రాట్ఫర్డ్లోనూ ఇతర సమీప పట్టణాల్లోనూ అమ్ముతుండేవాడట జాన్. ఇలా వూల్ వ్యాపారం చేసేవాళ్లందరికీ ఒక అసోసియేషన్ ఉండేది. ఆ అసోసియేషన్లో చేరకుండా విడిగా వ్యాపారం చేస్తూ పన్నులు చెల్లించలేదు అని జాన్ మీద ఆరోపణ. ఆ రోజుల్లో ఇంగ్లాండు రాణి గూఢచారులు దేశమంతటా ఉండేవాళ్లు. వాళ్లు జాన్ గురించిన సమాచారాన్ని రాణిగారికి అందించడంతో జాన్ నిలవ ఉంచిన వూల్ అంతటినీ ప్రభుత్వం తీసేసుకోవడమే కాకుండా అంతవరకు ఆయన చేసిన వ్యాపారానికి వడ్డీతో సహా పన్నులు కట్టమన్నారు. అందుకోసం చాలా వరకు ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సొచ్చింది. అటు మేయర్ పదవి కూడా పోయింది. ఇంకో కారణం ఏం చెప్తారంటే, షేక్స్పియర్ తండ్రి జాన్ షేక్స్పియర్ రోమన్ క్యాథలిక్ అని, అందుకే స్థానిక చర్చికి వెళ్తుండేవాడు కాదు అని. ప్రొటెస్టెంట్స్ అయిన ప్రభుత్వాధికారులకు ఇది తెలిసి శిక్షగా కూడా ఆయన దగ్గర్నుంచి అధిక పన్నులు వసూలు చేశారని. మొత్తానికి షేక్స్పియర్ చిన్నతనంలోనే తండ్రి వైభవాన్ని చూశాడు, ఆయన తాత్కాలిక పతనాన్ని చూశాడు. ఆ తర్వాత 10 ఏళ్లలో మళ్లీ తను సంపాదించి తండ్రి హోదాని, స్థాయిని పునరుద్ధరించాడనుకోండి. ఆ విశేషాలు టైం లైన్లో వస్తాయి. తండ్రికెదురైన ఇబ్బందుల వల్లనో, ఇంకా 3 పిల్లలకు చదువులు చెప్పించే తల్లిదండ్రులకు భారం కాకూడదనో ఎందుకోగాని
షేక్స్పియర్ తన 15 సంవత్సరాల వయసులో 1579లోనే స్కూలు మానేశాడు. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు ఏం చేశాడు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. బహుశా స్కూలు మానేసి ఎక్కడైనా అప్రెంటిస్గా పనిచేసుండొచ్చు, లేదా పెద్ద కొడుకుగా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆ వ్యవహారాల్లో సహాయం చేసి ఉండొచ్చు. తర్వాత సంవత్సరాల్లో ఇతమిద్ధంగా నమోదైన సంఘటన షేక్స్పియర్ వివాహం. 1582 నవంబర్ 27న షేక్స్పియర్ 18 సంవత్సరాల వయసులో తనకంటే 8 సంవత్సరాలు పెద్దదైన 26 సంవత్సరాలు వయసున్న యానీ హ్యాథ్వేని పెళ్లి చేసుకున్నాడు. సంఘటన, తేదీ తప్ప యానీ గురించి వివరాలు ఎక్కువగా లేవు. చరిత్రకారులు సంపాదించిన కొన్ని ఆధారాలేమిటంటే, బహుశా యానీ షేక్స్పియర్లు వాళ్ల ఊళ్ళో జరిగే హార్వెస్ట్ ఫెస్టివల్లో కలుసుకుని ఉంటారు, అక్కడ ప్రేమ మొదలై ఉంటుంది అని. మరికొంతమంది చెప్పేది యానీ షేక్స్పియర్ తండ్రి నడిపే లెదర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అక్కడ షేక్స్పియర్కి పరిచయమై ఉండాలి అని. అప్పటికి కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు. కాని షేక్స్పియర్కి 18 సంవత్సరాలే. ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సొచ్చిందంటే, పెళ్లికి ముందే యానీ 3 నెలల గర్భిణి. ఆ రోజుల్లో పెళ్లి కాకుండా గర్భవతి కావడం పెద్ద నేరం. దాన్ని తప్పించుకోవడానికి షేక్స్పియర్ యానీలు హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. వివాహ వయసు రాకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఒకవేళ తరువాత సమస్యలెదురైనప్పటికీ వివాహం రద్దు కాకుండా ఉండడానికి ష్యూరిటీ బాండ్ రాయాల్సొచ్చింది. దానికైన ఫీజు 40 పౌండ్లు ఆ రోజుల్లో. 450 సంవత్సరాల క్రిందట 40 పౌండ్లంటే చాలా చాలా ఎక్కువ. ఇప్పటి ప్రమాణాల్లో సుమారు 11,000 పౌండ్లు. ఆ మొత్తం కూడా యానీ తరఫు వాళ్లు చెల్లించి పెళ్లి చేశారు. ఇంతకు మించి యానీ గురించిన వివరాలు తర్వాత రోజుల్లో కూడా ఎక్కువగా ఎవరూ రాయలేదు. పెళ్లైన 6 నెలలకి అమ్మాయి సూజన్ జన్మించింది 1583 ఏప్రిల్ మే ప్రాంతాల్లో. 2 ఏళ్ల తర్వాత 1585లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కవలపిల్లలు జన్మించారు. అబ్బాయి పేరు హ్యామ్నెట్, HAMNET. అమ్మాయి పేరు జూడిత్. వీళ్లు ముగ్గురే షేక్స్పియర్ సంతానం. వీళ్ల గురించిన మరిన్ని వివరాలు టైం లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇలా 1579లో స్కూలు మానేయడం, 1582లో పెళ్లి జరగడం, ఈ 2 సంఘటనలు మినహాయించి 1585 నుంచి 1592 దాకా షేక్స్పియర్ జీవితంలో లాస్ట్ ఇయర్స్, మాయమైన కాలం అంటారు. ఆ 7 ఏళ్లలో షేక్స్పియర్ ఏం చేశాడు, ఎలా జీవించాడు అనే అంశంలో అస్సలు స్పష్టత లేదు. స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశాడనేది ఒక వాదన. దెబ్బతిన్న వాళ్ల నాన్న వ్యాపార ఆర్థిక స్థితి చక్కబరచడంలో సహాయం చేసుంటాడని ఇంకో వాదన. హైస్కూలు రోజుల్లో అలవాటైన సాహిత్యం పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ ప్రాచీన సాహిత్యం చదువుతూ సొంతంగా రాసేందుకు ప్రయత్నాలు చేసుంటాడు అనేది ఇంకొక వాదన. వాళ్ల ఊళ్ళో ఇంకొక ధనవంతుడి పెరట్లో లేడీ పిల్లని దొంగిలించడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు అని ఇంకొక వాదన. ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్ అనే నాటకంలో ఇలా లేడీ పిల్లల్ని దొంగిలించడం అనే సన్నివేశాలుంటాయి. వీటన్నింటికంటే ఎక్కువ తార్కికంగా అనిపించేది ఆ సంవత్సరాల్లో షేక్స్పియర్ సంచార నాటక బృందాలతో చేరి ప్రదర్శనలిచ్చాడు అనేది. 1592 తర్వాత షేక్స్పియర్ పూర్తికాల వ్యాపకం ఆ నాటకాలే కాబట్టి ఆ మాయమైన సంవత్సరాల్లో, లాస్ట్ ఇయర్స్లో నాటకాల బృందంతో తిరుగుంటాడు అనేది కాస్త నమ్మశక్యంగా, హేతుబద్ధంగా ఉంటుంది. అది కూడా ఎలా జరిగుంటుందంటే, 1580ల మొదట్లో కళలను ప్రోత్సహించే క్వీన్ ఎలిజబెత్ ప్రోత్సాహంతో క్వీన్స్ మెన్ అనే నాటక సంస్థ ప్రారంభమైంది. వాళ్లు కింగ్ లియర్, కింగ్ జాన్, హెన్రీ ది ఫోర్త్, హెన్రీ ది సిక్స్త్ ఇలాంటి నాటకాలు ఊరూరూ తిరుగుతూ ప్రదర్శిస్తుండేవాళ్లు. కేవలం నాటకాలే కాకుండా చిన్న చిన్న హాస్యగల్పికలు, సాముగరడీలు, సర్కస్ ఫీట్లు ఇలాంటివి కూడా ఆ బృందం ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఉండేవి.
వాళ్ళు ఒకసారి ఆక్స్ఫర్డ్లో నాటకం ప్రదర్శించి అక్కడ్నుంచి స్ట్రాట్ఫోర్డ్కి అంటే షేక్స్పియర్ ఊరికి వస్తుంటే త్రోవలో వాళ్ల బృంద సభ్యుల మధ్య జరిగిన గొడవలో విలియం నెల్ అనే నటుడు హత్యకు గురయ్యాడు. స్ట్రాట్ఫోర్డ్ వచ్చాక నాటకం వేసే క్రమంలో ఆ పాత్రకు షేక్స్పియర్ ఒప్పుకుని నటించాడని ఒక ఊహ. ఆ విధంగా తొలిసారిగా తన సొంత ఊళ్ళోనే రంగస్థలం ఎక్కిన షేక్స్పియర్ ఆ తర్వాత అదే బృందంతో కలిసి లండన్ వెళ్ళుంటాడు అని కొంతమంది అభిప్రాయం. తరువాత రోజుల్లో షేక్స్పియర్ రాసిన కొన్ని నాటకాలు ఈ క్వీన్స్ మెన్ బృందం ప్రదర్శించిన నాటకాల అంశాలే కాబట్టి షేక్స్పియర్ ఆ బృందంతో కలిసి లండన్ చేరుకుని ఉంటాడు అనే వాదాన్ని ఎక్కువ మంది చరిత్రకారులు సమర్థించారు. షేక్స్పియర్ జీవనరేఖల్లో లాస్ట్ ఇయర్స్ మాయమైన సంవత్సర కాలం తర్వాత ఆయన గురించిన ఖచ్చితమైన వివరాలు లభ్యమవుతున్నది 1590 దశాబ్దం మొదట్నుంచే. అక్కడ్నుంచి షేక్స్పియర్ జీవితంలో మనందరికీ తెలిసిన దశ, షేక్స్పియర్ని శతాబ్దాలుగా ప్రపంచ ప్రసిద్ధ నాటక రచయితగా నిలబెట్టినటువంటి దశ మొదలయ్యింది. ఆయన ఎప్పుడు ఎలా వచ్చినా కానీ లండన్ చేరుకోవడం అనేది షేక్స్పియర్ జీవితంలో పెద్ద మలుపు. ఆయన పుట్టి పెరిగిన స్ట్రాట్ఫోర్డ్ కంటే 100 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న నగరం లండన్. రకరకాల వ్యక్తులు, రకరకాల వృత్తులు ఒక్కసారి షేక్స్పియర్కి కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయింది. ఏ రచయితకైనా కావాల్సింది విభిన్న వ్యక్తుల్ని, విభిన్న జీవన శైలుల్ని పరిశీలించే అవకాశం కదా. అలాంటి అవకాశాలు లండన్లో పుష్కలంగా లభించాయి షేక్స్పియర్కి. సుమారుగా 1592 నుంచి తర్వాత 20 సంవత్సరాలు, సుమారు 1613 దాకా లండన్ నగరమే షేక్స్పియర్ కార్యక్షేత్రం అయ్యింది. కారణాలు తెలీదు కానీ షేక్స్పియర్ తన కుటుంబాన్ని లండన్కి మార్చలేదు. భార్యా పిల్లలు స్ట్రాట్ఫోర్డ్లోనే ఉండిపోయారు. షేక్స్పియర్ తరచూ తమ ఊరికి వెళ్లి కొన్ని రోజులుండి మళ్లీ లండన్కి వచ్చేస్తుండేవాడు. ఆయన జీవితంలో రెండవ, మూడవ వివాహాలు ఇలాంటివేమీ లేవు. అలా ఒంటరిగా లండన్లో నివసించే ప్రముఖ కళాకారుల జీవితాల్లో తరచూ వినిపించే వివాహేతర సంబంధాలు కూడా షేక్స్పియర్ జీవితంలో ఏమీ లేవు. 1590 నుంచి షేక్స్పియర్ జీవితం అంటే నాటకాలు రాయడం, నాటకాలు ప్రదర్శించడం, సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, ఆ సంపాదనతో తన ఊళ్ళో ఆస్తులు కొనుక్కోవడం, ఇవి మాత్రమే. 1590 దశాబ్దం మొదటికి లండన్ రంగస్థల వాతావరణంలో కూడా చాలా మార్పులొచ్చాయి. అంతదాకా కేవలం ప్రముఖుల ఇళ్ల ఆవరణలోనో ఆరుబయటో ప్రదర్శనలిచ్చే నాటక సంస్థలకు శాశ్వత ప్రదర్శనశాలలు అంటే థియేటర్స్ నిర్మాణం మొదలయ్యింది. అందువల్ల నాటక సంస్థలు కూడా పెరిగాయి. వాటికి అనుగుణంగా రచయితల అవసరమూ పెరిగింది. సరిగ్గా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు షేక్స్పియర్. ఏ సంవత్సరాల్లో ఏ పరిస్థితుల్లో మొదటి నాటకం రాశాడో స్పష్టంగా తెలీదు కానీ 1590 మొదట్లో కింగ్ హెన్రీ ద 6th నాటకం 3 భాగాలు షేక్స్పియర్ రాసినట్లు, వాటిని క్వీన్స్ మెన్ నాటక బృందం లండన్లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెప్తారు. 1592 చివర్లో రాబర్ట్ గ్రీన్ అనే విమర్శకుడు కొత్తగా రాస్తున్న షేక్స్పియర్ అంటూ షేక్స్పియర్ని హేళన చేస్తూ వ్యంగ్యంగా విమర్శిస్తూ రాసిన వ్యాసం చరిత్రకారులకు లభ్యమైంది. దాన్నిబట్టి 1592 కంటే ముందే షేక్స్పియర్ నాటకాలు రాయడం మొదలుపెట్టాడు అనే వాదనకు బలం చేకూరింది. కొంచెం వెనక్కెళ్తే 1587లో క్రిస్టఫర్ మార్లో అనే రచయిత 14వ శతాబ్దానికి చెందిన తైమూర్ జీవితం ఆధారంగా రాసిన నాటకం లండన్లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఆ నాటకం షేక్స్పియర్లో చారిత్రక ఘట్టాల పట్ల, చారిత్రక వ్యక్తుల పట్ల ఆసక్తి పెంచి ఉండొచ్చు. క్రిస్టఫర్ మార్లో చారిత్రక నాటకాలు అనే నిప్పురవ్వను రాజేస్తే షేక్స్పియర్ చారిత్రక నాటకాల పరంపరను సృష్టించి దాన్ని మహాజ్వాలగా మార్చాడు. తొలి 3 నాటకాలు అంటే హెన్రీ ద 6th 3 భాగాలు రాసేటప్పుడు షేక్స్పియర్ తన సమకాలీన నాటక రచయితలు మార్లో, థామస్ నాష్ లాంటి వాళ్లతో చర్చిస్తుండేవాడు.
ఆ రోజుల్లో రచయితలు ఇలాగ ఒకరితో ఒకరు చర్చించుకోవడం అనేది సర్వసాధారణం. షేక్స్పియర్ రాసిన చారిత్రక నాటకాలకు ఎక్కువ సమాచారాన్ని 1580 ప్రాంతాల్లో ప్రచురితమైన హెలిన్ షెడ్ క్రానికల్స్ అనే పుస్తక పరంపర నుంచి తీసుకున్నాడంటారు. వాటిల్లో ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండులకు చెందిన ప్రాచీన రాజుల చక్రవర్తుల చరిత్రలుండేవి. వాటిల్లోని కొన్ని సంఘటనల్ని తన నాటకాల్లో భాగం చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పూర్తి నాటకాలే వాటి ఆధారంగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేక్షకాదరణను బట్టి చారిత్రకాలే కాకుండా 1590 మొదట్లోనే షేక్స్పియర్ హాస్య నాటకాలు కూడా రాయడం ఆరంభించాడు. వాటిల్లో మొదటిది ద టేమింగ్ ఆఫ్ ది ష్రూ. ఆ నాటక రచన దాదాపు పూర్తవుతోంది అనుకుంటుండగా లండన్లోనూ పరిసర నగరాల్లోనూ ప్లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించింది. వందలకి వందలు ప్రజలు మరణిస్తున్నారు. ఆ సమయంలో లండన్లోని నాటక ప్రదర్శనాశాలలన్నింటినీ మూసియ్యమని రాణిగారి దగ్గర్నుంచి ఉత్తర్వులొచ్చాయి. 1592 నుంచి 1594 వరకు దాదాపు 2 ఏళ్లు నాటక ప్రదర్శనలు నిషేధించినట్లయ్యింది. అప్పటికే శరవేగంతో రాస్తున్న షేక్స్పియర్ రచనా వ్యాసంగాన్ని ఆపలేదు. బహుశా లండన్ నుంచి సొంత ఊరైన స్ట్రాట్ఫోర్డ్ వెళ్ళుండాలి ఆ సంవత్సరాల్లో. చివర్లో ఉన్న ద టేమింగ్ ఆఫ్ ది ష్రూ నాటకాన్ని పూర్తిచేసి మిగతా నాటకాలు రాసినా ప్రదర్శించే అవకాశాల్లేవు కాబట్టి తన దృష్టిని కవిత్వం వైపు మళ్లించాడు. వీనస్ అండ్ యాడోనస్ అనే సుదీర్ఘ కవిత ఆ ప్రక్రియలో ఆయన మొదటి రచన. 6 పంక్తులు ఒక చరణంగా 199 చరణాలున్న సుదీర్ఘ కవిత అది. షేక్స్పియర్ చిన్నప్పుడు చదువుకున్న రోమన్ కవి ఓవిడ్ రాసిన మెటమార్ఫసిస్ కవిత స్ఫూర్తితో షేక్స్పియర్ తొలి కవితని వీనస్ అండ్ యాడోనస్ రాశాడు అని విశ్లేషకుల అభిప్రాయం. మిగతా దేశమంతా ప్లేగు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లోనే 1593లో ఆ సుదీర్ఘ కవిత పుస్తకంగా ప్రచురించాడు కూడా. అచ్చులో వచ్చిన షేక్స్పియర్ తొలి రచన అదే. ప్రచురితమైన వెంటనే అనూహ్యమైన స్పందన లభించింది. షేక్స్పియర్ కవిత్వంలోని వినూత్న శైలి, వినూత్న పదప్రయోగాలు పాఠకుల్ని కట్టిపడేశాయి. తర్వాత 50 సంవత్సరాల్లో 15 సార్లు పునర్ముద్రణ పొందింది వీనస్ అండ్ యాడోనస్. ఆ కవిత ఆధారంగా ఇప్పటిక్కూడా రంగస్థల రూపకాలు ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. ఇంకా 1594లో ప్లేగు వ్యాధి ప్రభావం నెమ్మదించాక మళ్లీ లండన్లోని నాటక ప్రదర్శనశాలలు తెరుచుకున్నాయి. షేక్స్పియర్ మళ్లీ నాటక రచనను కొనసాగించాడు. లార్డ్ ఛాంబర్లైన్స్ మెన్ అనే నాటక కంపెనీలో సభ్యుడై వాళ్లకి నాటకాలు రాశాడు చాలా సంవత్సరాలు. ఆ ఒక్క సంస్థకు తప్ప వేరే ఎవరికీ నాటకాలు రాయలేదు ఆ రోజుల్లో షేక్స్పియర్. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. సాధారణంగా నాటక రచన అంటే ఒకేసారి 5-6 సంస్థలకు రాసివ్వడమో లేదా ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తే వాళ్లకు రాసివ్వడమో చేస్తుండేవాళ్లు. షేక్స్పియర్ మాత్రం తన రచనల్ని లార్డ్ ఛాంబర్లైన్స్ మెన్ అనే సంస్థకే పరిమితం చేశాడు. కేవలం రచనే కాదు, తను కూడా నటిస్తాడు కాబట్టి 1594 చివర్లోనే ఆ సంస్థలో సభ్యుడవడమే కాకుండా యాజమాన్యంలో కూడా భాగస్వామి అయ్యాడు. అతనితో పాటు ఇంకో భాగస్వామి రిచర్డ్ బర్బేజ్. ఈ రిచర్డ్ అనే నటుడే షేక్స్పియర్ ప్రసిద్ధ రచనల్లోని హ్యామ్లెట్, మ్యాక్బెత్, కింగ్ లియర్ ఇలాంటి పాత్రలు ధరిస్తూ ఉండేవాడు. ఇంకొక భాగస్వామి షేక్స్పియర్ నాటకాల్లో హాస్యపాత్రలు ధరించిన విలియం కెంప్ అనే నటుడు. ఈ భాగస్వామ్యం వల్ల షేక్స్పియర్కి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండేది. రచయితగా, నటుడిగా వచ్చే పారితోషికానికి ఇది అదనం. ఆ విధంగా నాటక రంగంలో అడుగుపెట్టిన తొలి సంవత్సరాల నుంచే షేక్స్పియర్ ధనవంతుడయ్యాడు అని చెప్పుకోవచ్చు. లండన్ థియేటర్లు పునఃప్రారంభమయ్యాక వాళ్లు ప్రదర్శించిన తొలి నాటకం ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ 1594 డిసెంబర్లో ప్రదర్శించారు. ఇంక అక్కడ్నుంచి షేక్స్పియర్ది రచయితగానూ నటుడిగానూ కూడా ఊపిరి సలపనంత తీరికలేని జీవితం అయ్యింది. సంవత్సరానికి 2 కొత్త నాటకాలు ప్రదర్శించాలి అని లార్డ్ ఛాంబర్లైన్స్ మెన్ కంపెనీ వాళ్లు నిర్ణయించుకున్నారు. అంటే
షేక్స్పియర్ సంవత్సరానికి 2 నాటకాలు రాసి తీరాల్సిందేనన్నమాట. చారిత్రకాలు, హాస్య కథాంశాలు, విషాదాంతాలు, ప్రేమ కథాంశాలు ఇలా వైవిధ్యం చూపిస్తూ షేక్స్పియర్ రాసిన ప్రతి నాటకమూ ప్రజాదరణ పొందింది. 1594–95కే షేక్స్పియర్ లండన్ నాటక రంగంలో ఎదురులేని రచయితగా ఎదిగిపోయాడు. షేక్స్పియర్ కలం నుంచి కొత్త నాటకం వస్తోంది అంటే కొన్ని నెలల ముందు నుంచే టిక్కెట్లు అమ్ముడుపోయేవట. లార్డ్ ఛాంబర్లిన్స్ మెన్ సంస్థలో భాగస్వామి, ప్రధాన నటుడు అయిన రిచర్డ్ బర్బేజ్ వాళ్ల నాన్న జేమ్స్ బర్బేజ్ లండన్ శివార్లలో మొట్టమొదటి పర్మనెంట్ నాటక ప్రదర్శనశాలని ది స్టేజ్ పేరుతో 1576లోనే నిర్మించాడు. 1594లో లార్డ్ ఛాంబర్లిన్స్ మెన్ కంపెనీ పునఃప్రారంభమయ్యాక మళ్లీ నాటకాలన్నీ ది స్టేజ్ అనే థియేటర్లోనే ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. షేక్స్పియర్ నట జీవితం ఇలా ఉద్ధృతంగా, దిగ్విజయంగా కొనసాగుతున్న రోజుల్లోనే 1596లో అతడి వ్యక్తిగత జీవితంలో 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, వాళ్ల నాన్న అప్పులన్నీ తీర్చేసి ప్రభుత్వంతో న్యాయపరమైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని స్ట్రాట్ఫోర్డ్ నగరంలో మళ్లీ తన సామాజిక హోదాని తిరిగి తెచ్చుకోవడం. క్వీన్ ఎలిజబెత్ కూడా ఆయనకు ఈ వివాదాలకు ముందు ఉన్న ప్రత్యేక గుర్తింపుని పునరుద్ధరించింది. షేక్స్పియర్ పంపించిన డబ్బులతో స్ట్రాట్ఫోర్డ్ చుట్టుపక్కల మరిన్ని పొలాలు, స్థలాలు కొనడం ప్రారంభించాడు వాళ్ల నాన్న. ఇది ఆనందించాల్సిన సంఘటన. అయితే 1596లో షేక్స్పియర్ వ్యక్తిగత జీవితంలో సంభవించిన అత్యంత విషాదకరమైన సంఘటన 1585లో జన్మించిన కవలపిల్లల్లో అబ్బాయి హ్యామ్నెట్ తన 11 సంవత్సరాల వయసులో 1596లో స్ట్రాట్ఫోర్డ్లోనే అకాల మరణానికి గురయ్యాడు. కారణాలు ఎక్కడా సరిగ్గా నమోదు చెయ్యలేదు కానీ ప్లేగు వ్యాధి తీవ్రంగా ఉండే ఆ రోజుల్లో బహుశా దానివల్ల మరణించి ఉండొచ్చు. కొడుకు మరణం షేక్స్పియర్ని కుదిపేసింది. చాలా రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు. డైరెక్ట్గా కొడుకు మరణం గురించి కవితలు, నాటకాలు లాంటివేమీ రాయలేదు కానీ 1600 ప్రాంతాల్లో ఆయన రాసిన హ్యామ్లెట్ నాటకంలో విషాద సన్నివేశాల్లోని తీవ్రతకు ఆ కొడుకు మరణమే కారణమంటారు విశ్లేషకులు. షేక్స్పియర్ కొడుకు పేరు హ్యామ్నెట్, HAMNET. నాటకం పేరు హ్యామ్లెట్, HAMLET. ఆ రోజుల్లో ఆ 2 పేర్లు ఒకే అర్థంలో వాడేవాళ్లట, స్పెల్లింగులో ఒక అక్షరం తేడా ఉన్నా కాని. ది 12th నైట్ అనే నాటకంలో వయోలా తన తమ్ముడి మరణం గురించి బాధపడే దృశ్యాల్ని రాసినప్పుడు కూడా షేక్స్పియర్ తన కొడుకు మరణాన్ని గుర్తుకు తెచ్చుకుని ఉంటాడు అంటారు విశ్లేషకులు. షేక్స్పియర్ నాటకాల్లో ఒకచోట తనే చెప్పినట్లు కాలమే అన్ని గాయాలకు మందు కదా. కొడుకు అంత్యక్రియల తర్వాత మళ్లీ లండన్ వచ్చేసి తన నాటకరంగ జీవితాన్ని కొనసాగించాడు షేక్స్పియర్. ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి, రచయితగా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి షేక్స్పియర్ సృష్టించిన ఒక విచిత్రమైన పాత్ర జాన్ ఫాల్స్టాఫ్. పోలిక కోసం చెప్పాలంటే తెలుగు జానపద చిత్రాల్లో రేలంగి లాంటి పాత్ర. హాస్యం కోసమే సృష్టించినప్పటికీ జాన్ ఫాల్స్టాఫ్ పాత్రని అజరామరం చేశాడు షేక్స్పియర్. మొదటిసారి ఆ పిరికివాడైన రాజు పాత్ర హెన్రీ ది ఫోర్త్ పార్ట్ 1లో వస్తుంది. దాన్నే హెన్రీ ది ఫోర్త్ పార్ట్ 2లో కూడా కొనసాగించాడు. ఆ నాటకాలు చూసిన క్వీన్ ఎలిజబెత్ జాన్ ఫాల్స్టాఫ్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అందట. ఆ ఊహలోనుంచి అతణ్ణి ప్రధాన పాత్ర చేసి షేక్స్పియర్ రాసిన నాటకమే ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్. 1597లోనే షేక్స్పియర్ తన స్వస్థలమైన స్ట్రాట్ఫోర్డ్లో ఆ ఊళ్ళోకెల్లా అతిపెద్ద భవనాన్ని కొన్నాడు. దాన్నే న్యూ ప్లేస్ అంటారు. అప్పటికీ షేక్స్పియర్ వయసు కేవలం 33 సంవత్సరాలు. 30 గదులు, కొన్ని ఎకరాల స్థలం ఉన్న ఆ ఇంటికోసం షేక్స్పియర్ చెల్లించింది 120 పౌండ్లు. దాన్ని కొన్నాక షేక్స్పియర్ కుటుంబ సభ్యులందర్నీ ఆ ఇంట్లోకి మార్చాడు. తను కూడా లండన్ నుంచి స్ట్రాట్ఫోర్డ్ వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాడు. జీవితాంతం అదే షేక్స్పియర్ నివాసం అయ్యింది. ఆయన తర్వాత పిల్లలకు వారసత్వంగా వెళ్ళింది ఆ ఇల్లు.
ఆ తర్వాత 5 సంవత్సరాలకి 1602లో 320 పౌండ్లు చెల్లించి స్ట్రాట్ఫర్డ్ చుట్టుపక్కల 107 ఎకరాలు కొన్నాడు. కేవలం ఆస్తులు సంపాదించడమే కాకుండా తన కుటుంబ సభ్యులందరికీ జీవితాంతం సౌకర్యవంతంగా ఉండే నివాస గృహాలు కూడా ఏర్పాటు చేశాడు. మిత్రులు అప్పుల్లో ఉన్నారంటే వాళ్లకి సహాయం చేసేవాడు. అలా షేక్స్పియర్ సహాయం చేసిన మిత్రుడు రిచర్డ్ క్వీనీ. భవిష్యత్తులో ఆ రిచర్డ్ క్వీనీ కొడుకే షేక్స్పియర్ చిన్నల్లుడయ్యాడు. స్ట్రాట్ఫర్డ్లో షేక్స్పియర్ స్థిరాస్తులు ఇలా విస్తరిస్తూ ఉండగా అక్కడ లండన్లో ఏమైందంటే వాళ్లు నాటకాలు ప్రదర్శిస్తున్న ది స్టేజ్ థియేటర్ ఉన్న స్థలం యజమాని ఖాళీ చెయ్యమని నోటీసిచ్చాడు. థియేటర్ మాత్రమే లార్డ్ ఛాంబర్లెస్ మెన్ బృందంలో ఒకడైన బార్బేజ్ కుటుంబాందే కాని ఆ స్థలం వాళ్లది కాదు. 1599లో ది స్టేజ్ థియేటర్ని కూలగొట్టి అదే కలపతోటి ది గ్లోబ్ అనే కొత్త థియేటర్ కట్టుకున్నారు. దానిలో కూడా భాగస్వామయ్యాడు షేక్స్పియర్. 1600 సంవత్సరం వచ్చేసరికి షేక్స్పియర్ ఖ్యాతి ఏ స్థాయికి చేరిందంటే ఇతర నాటక రచయితలు తమ తమ నాటకాల్లో షేక్స్పియర్ ప్రసక్తి తీసుకొస్తూ ఉండేవాళ్లు. కొంతమంది రచయితలైతే షేక్స్పియర్ నాటకాలకి పైరేటెడ్ నాటకాలు తయారు చేయడం మొదలుపెట్టారు. షేక్స్పియర్ నాటకం ఒకదాన్ని తీసుకుని చిన్న చిన్న మార్పులు చేసి షేక్స్పియర్ నాటకం కొత్త వర్షన్ అని ప్రచారం చేసి ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. అలాంటి వాళ్లని గుర్తించి కోర్టుకు లాగి వాళ్లను అరికట్టడం కూడా లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్ బృందం కార్యకలాపాల్లో ఒకటైంది. 1600 ప్రాంతాలకి షేక్స్పియర్ నాటకాలు రోమియో అండ్ జూలియట్, లవ్స్ లేబర్ లాస్ట్ లాంటివి పుస్తక రూపంలో పబ్లిష్ అయ్యాయి. వాటికి విశేషమైన ప్రజాదరణ లభించింది. 1601లో షేక్స్పియర్ తండ్రి చనిపోయాడు. 1603లోనే క్వీన్ ఎలిజబెత్ స్థానంలో కింగ్ జేమ్స్ I అధికారంలోకొచ్చాక లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్ నాటక సంస్థ కింగ్స్ మెన్గా మారింది. 1604 తర్వాత షేక్స్పియర్ ఎక్కువ కాలం తన సొంత ఊరైన స్ట్రాట్ఫర్డ్లో గడుపుతూ ఉండేవాడు. లండన్లో ఒక్కడూ నివాసం ఉండేది కూడా చాలా ఖరీదైన భవనం. రచయితగా షేక్స్పియర్ పేరు ఒక నాటకం నుంచి ఇంకో నాటకానికి పెరిగిందే తప్ప ఆ ప్రస్థానంలో వెనుతిరిగి చూడడంగానీ, నాటకాలకు ఆదరణ తగ్గడంగానీ, షేక్స్పియర్ రచనలు పేలవంగా ఉన్నాయన్న పేరు తెచ్చుకోవడంగానీ అస్సలు జరగలేదు. రచయితగా ఎప్పుడూ పైపైకి దూసుకుపోతూనే పురోగమించాడు షేక్స్పియర్. 1607లో పెద్ద కూతురు సూజన్ని జాన్ వెల్ అనే డాక్టర్కిచ్చి వివాహం చేశాడు. అప్పటికి షేక్స్పియర్ వయసు 43 సంవత్సరాలు. వివాహ సందర్భంలో కూతురికి 105 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడట. మరుసటి సంవత్సరమే 1608 ఫిబ్రవరిలో కూతురికి కూతురు జన్మించింది. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్. అంటే 44 సంవత్సరాల వయసుకే షేక్స్పియర్ తాత అయ్యాడు. ఆ పాప పుట్టడానికి 5 నెలల ముందే 1607 సెప్టెంబర్లో షేక్స్పియర్ తల్లి మరణించింది. షేక్స్పియర్ తల్లిదండ్రులు కొడుకు వైభవాన్ని చూశారు, అనుభవించారు. కొడుకు వల్లనే షేక్స్పియర్ తండ్రి సమాజంలో తన హోదాని తిరిగి పొందగలిగాడు కూడా. 1612లో షేక్స్పియర్ తనకి ఏమాత్రం సంబంధం లేని ఒక కోర్టు కేసులో సాక్షిగా వెళ్లాల్సొచ్చింది. తమ నాటకాల కంపెనీలో విగ్గులు తయారుచేసే వ్యక్తి కూతురు పెళ్లికి షేక్స్పియర్ మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది 1604, 1605 ప్రాంతాల్లో జరిగి ఉండాలి. అయితే పెళ్లైన 3 ఏళ్లకే 1608లో ఆ అమ్మాయి చనిపోయింది. అల్లుడు మామగారి మీద కోర్టు కేసు వేశాడు. భార్య రాసిన విల్లు ప్రకారం మామగారు తనకి చెల్లించాల్సిన ధనం ఇవ్వలేదని. ఆ కేసులో షేక్స్పియర్ని సాక్షిగా కోర్టుకి హాజరవ్వాల్సింది అని పిలిచారు. ఎవరి నాటకాల కోసం ప్రేక్షకులు తొక్కుకుంటూ తోసుకుంటూ థియేటర్లకి వెళ్తున్నారో, ఎవరు రాసిన ప్రతివాక్యం ఒక శిలాశాసనంలాగా ఆంగ్ల సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటోందో అలాంటి షేక్స్పియర్ ఒక సాధారణ పౌరుడిగా కోర్టుకెళ్లాడు. ఇద్దరూ తెలిసినవాళ్లే. మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ డబ్బుల వ్యవహారం గురించి అడిగారు. తనకు గుర్తులేదు అని సాక్ష్యం చెప్పాడు షేక్స్పియర్. అయితే ఇతరుల సాక్ష్యం బలంగా ఉండడంతో ఆ మామగారికి శిక్ష పడింది. అది వేరే కథనుకోండి. ఈ సంఘటన కూడా షేక్స్పియర్ తర్వాత తన నాటకాల్లో ఒకచోట వాడుకున్నాడట.
1610 ప్రాంతాల్లో తన నాటక సంస్థలోని కొంతమంది మిత్రులతో కలిసి లండన్లో కూడా ఖరీదైన భవంతులు కొన్నాడు. అలా కొన్న భవనంలోనే లండన్ జీవితపు చివరి రోజుల్లో నివసించాడు. షేక్స్పియర్ ఖ్యాతి ఏమాత్రం తగ్గకుండా ఎలా కొనసాగిందంటే 1613లో ఇంగ్లాండు రాజు కూతురి వివాహ సందర్భంలో 14 నాటకాలు ప్రదర్శించే కాంట్రాక్టు షేక్స్పియర్ భాగస్వామిగా ఉన్న కింగ్స్ మెన్ నాటక బృందానికి దక్కింది. ఆ 14 నాటకాల్లో 4 షేక్స్పియర్ రాసినవే. ఇంత సంతోషకరమైన వాతావరణంలో 1613లో షేక్స్పియర్ని కొన్ని వరుస విషాదాలు వెంటాడాయి. తమ్ముడు రిచర్డ్ చనిపోయాడు. అంతకు ముందు సంవత్సరమే మరొక తమ్ముడు గిల్బర్ట్ చనిపోయాడు. దాంతో షేక్స్పియరు తన చెల్లెలు జొయాన్ మాత్రమే మిగిలిన అన్నా చెల్లెళ్లయ్యారు. ఈ విషాదాలకి కొనసాగింపుగా 1613 జూన్లో కింగ్స్ మెన్ వాళ్లు నాటకం వేసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం వాడిన ఫిరంగి లాంటిది పొరపాటున గ్లోబ్ థియేటర్ పైకప్పు వైపు పేలడంతో ఆ పైకప్పు అంటుకుని థియేటర్ అగ్నికి ఆహుతయింది. మంటలు పైకప్పు నుంచి మొదలవడంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదు, కాని థియేటర్ మొత్తం కాలిపోయి సుమారు 1400 పౌండ్లు నష్టం జరిగింది. ఆ కంపెనీలో షేక్స్పియర్ కూడా భాగస్వామి కాబట్టి ఆ నష్టంలో కొంత భాగం ఆయన కూడా భరించాల్సొచ్చింది. దెబ్బమీద దెబ్బ అన్నట్లు ఆ సంవత్సరమే అంటే 1613 జులైలో షేక్స్పియర్ పెద్ద కూతురు స్ట్రాట్ఫర్డ్లో నివసించే జాన్ లేన్ అనే ఆయన మీద కేసు వేసింది. నిజానికి అప్పటికి షేక్స్పియర్ పెద్ద కూతురు సూజన్, అల్లుడు హాల్ చాలా మంచి స్థాయిలో ఉన్నారు. సంఘంలో పరువు ప్రతిష్టలు గల వ్యక్తులు. షేక్స్పియర్ స్థాయికి తగినట్లే జీవిస్తున్నారు. అయితే ఈ లేన్ అనే అతను సూజన్కి వివాహేతర సంబంధం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దాని గురించి షేక్స్పియర్ కూతురు అతన్ని కోర్టుకు లాగింది. విచారణలో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తిదే తప్పు అని, అతడిది నేర చరిత్ర అని రుజువై అతణ్ణి నగర బహిష్కరణ చేశారు. షేక్స్పియర్ కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలకేమీ భంగం వాటిల్లలేదు, కాని కొంతకాలం షేక్స్పియర్కి చిరాకు కలిగించింది ఈ కేసు వ్యవహారమంతా. ఇన్ని సంఘటనల మధ్య 1613లోనే షేక్స్పియర్ తన నివాసాన్ని శాశ్వతంగా మళ్లీ తన స్వస్థలం స్ట్రాట్ఫోర్డ్కి మార్చేసుకున్నాడు. లండన్లో గ్లోబ్ థియేటర్ పునర్నిర్మాణం చాలా ఆలస్యమవుతుంది. షేక్స్పియర్ కూడా దాదాపు 25 అవిశ్రాంత నాటక జీవితం నుంచి విశ్రాంతి కావాలనిపించింది. 49 సంవత్సరాల వయసులో రచయితగా ఉచ్ఛస్థాయిలో ఉండగానే స్వచ్ఛందంగా ఆ రంగానికి దూరంగా వెళ్ళిపోయాడు. 1613 తర్వాత షేక్స్పియర్ రాసిన నాటకాలు చాలా తక్కువ. ది టెంపెస్ట్ అనేది షేక్స్పియర్ చివరి రచన అని చాలామంది అంగీకరించారు. ఆ తర్వాత కూడా కొన్ని నాటకాలకు ఇతర రచయితలతో కలిసి పనిచేశాడు అంటారు, కానీ అవేమీ షేక్స్పియర్ పేరు మీద బయటికి రాలేదు. 1613లో స్ట్రాట్ఫోర్డ్ జీవితం అంటే రిటైర్మెంట్ జీవితమే షేక్స్పియర్కి. మధ్య మధ్యలో లండన్ వెళ్లి వచ్చిన దాఖలాలున్నాయి, కానీ మళ్లీ నాటకాలు వేసినట్లు ఎక్కడా ఎవరూ రాయలేదు. స్ట్రాట్ఫర్డ్లోనూ చుట్టుపక్కల ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తుల వల్ల సంవత్సరానికి 200 నుంచి 300 పౌండ్ల వరకు స్థిరాదాయం వస్తూ ఉండేది. చెల్లెలు, వాళ్ల పిల్లలు, తమ్ముళ్ల పిల్లలు అందరి క్షేమ సమాచారాలు షేక్స్పియర్ చూస్తుండేవాడు. చెప్పుకున్నాం కదా, స్ట్రాట్ఫర్డ్లో ఆయన కొన్న రెండో ఇంట్లో 30 గదులుండేవని, చాలా వరకు కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోనే నివసించేవాళ్లు. 1616 జనవరిలో షేక్స్పియర్ తన వీలునామా రాశాడు. సంపూర్ణ ఆరోగ్యంతో తన పూర్తి సమ్మతితో వ్రాస్తున్న వీలునామా అని దానిలో పేర్కొన్నాడు. అంటే అప్పటికి షేక్స్పియర్కి అనారోగ్యాలేమీ లేవు అని అర్థమవుతోంది. తన వీలునామాలో ఆస్తి అంతటినీ కుటుంబ సభ్యులందరికీ చెందేలాగా రాశాడు. మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, తన 2 కూతుళ్ళు, వాళ్లకి పుట్టే బిడ్డలు, తనతో నాటకాలు వేసిన వాళ్లు, వాళ్ల ఊళ్ళోని నిరుపేదలు అందరికీ చెందేలాగా ఆస్తుల్ని పంపకం చేశాడు. ఆయన భార్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం చరిత్రకారుల్ని ఆశ్చర్యపరిచింది. చివరి వరకు కలిసున్న వాళ్ళిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి అనేది రహస్యంగానే మిగిలిపోయింది.
అప్పటికీ ఆయనకు 52వ సంవత్సరం నడుస్తోంది. ఆయన విల్లు రాసిన కొద్ది వారాలకే 1616 ఫిబ్రవరి 10న చిన్న కూతురు జుడిత్ వివాహమయ్యింది. లోగడ షేక్స్పియర్ నుంచి ఆర్థిక సహాయం పొందిన స్నేహితుడి కొడుకే చిన్నల్లుడు. అయితే ఈ పెళ్లైన నెల రోజులకే 1616 మార్చిలో ఆ చిన్నల్లుడి మీద కోర్టు కేసొచ్చింది. అతడికి ఆ వివాహానికంటే ముందే ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఆ సంబంధం ద్వారా ఒక బిడ్డ పుట్టి చనిపోయాడని. ఆ రోజుల్లో వివాహానికి ముందు ఇలాంటి సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఘోరమైన నేరాలుగా పరిగణించబడుతూ ఉండేవి. షేక్స్పియర్ చిన్నల్లుడు దోషి అని రుజువవడంతో శిక్ష పడింది. చివరి రోజుల్లో షేక్స్పియర్ని ఇలాంటి సంఘటనలు చాలా తీవ్రంగా కలవరపరచాయి. ఈ సంఘటన తర్వాత తన వీలునామాలో మార్పులు చేసి చిన్న కూతురికి చెందబోయే ఆస్తుల మీద ఆంక్షలు పెట్టాడు. ఈ గందరగోళమంతా జరిగిన కొద్ది వారాలకే 1616 ఏప్రిల్ 23న సరిగ్గా తన 52వ పుట్టినరోజున కన్నుమూశాడు షేక్స్పియర్. పెద్ద అనారోగ్యమేమీ లేదు. అంతకు కొద్ది రోజుల ముందే మిత్రులతో కలిసి విందు భోజనం చేశాడని, ఆ తర్వాత జ్వరం వచ్చిందని మాత్రమే చరిత్రకారులు రాశారు. ఆ తర్వాత 2 రోజులకు తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఏ చర్చిలో అయితే షేక్స్పియర్కు బాప్టిజం ఇప్పించారో అదే చర్చిలో ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేశారు. శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్న నాటక రచయిత అంత సరళంగా, అనాయాసంగా ఈ ప్రపంచ నాటక రంగం నుంచి నిష్క్రమించాడు. ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఆయన రచనలు వివిధ రూపాల్లో 19 పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలకి 1623లో మిత్రులు కొంతమంది కలిసి షేక్స్పియర్ 36 నాటకాలను ఫస్ట్ ఫోలియో పేరుతో ఒక సంపుటంగా ప్రచురించారు. అది జరగకపోయి ఉంటే షేక్స్పియర్ రాసిన నాటకాల్లో 18 వరకు ఇప్పుడు లభ్యమై ఉండేవి కాదు. ఆ పుస్తకంలోని నాటకాలను విషాదాంతాలు, చారిత్రకాలు ఇలా వర్గీకరించి ప్రచురించారు. తొలి విడతలో కేవలం 750 ప్రతుల్ని మాత్రమే ముద్రించారు. ప్రస్తుతం ఎవరి వద్దనన్నా ఆ మొదటి ప్రతి ఏదైనా ఉండి ఉంటే దాన్ని $2.5 మిలియన్ల వెచ్చించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్న షేక్స్పియర్ అభిమానులు చాలామంది ఉన్నారు అని ఒక అధ్యయనం చెప్తోంది. షేక్స్పియర్ వారసత్వం విషయానికొస్తే భార్య యానీ 1623లో షేక్స్పియర్ మరణించిన 7 ఏళ్లకు అదే ఇంట్లో కన్నుమూసింది. షేక్స్పియర్ సమాధి పక్కనే ఆమెను కూడా సమాధి చేశారు. చరిత్రలో ఎక్కువ వివరాలు నమోదు కాని యానీ గురించి, షేక్స్పియర్తో ఆమెకున్న అనుబంధం గురించి తర్వాత రోజుల్లో అనేక కల్పిత కథనాలు ప్రచారంలోకొచ్చాయి. షేక్స్పియర్ చిన్న కూతురికి 3 పిల్లలు జన్మించారు. షేక్స్పియర్ మరణించిన 7 నెలలకు పుట్టిన పెద్దబ్బాయికి షేక్స్పియర్ అని పేరు పెట్టుకున్నారు, కాని అతడు 1 సంవత్సరం నిండకుండానే చనిపోయాడు. ఆ తరువాత పుట్టిన 2 పిల్లల్లో ఒకరు 21 ఏళ్లు, ఇంకొకరు 19 ఏళ్లు జీవించారు, కాని ఇద్దరూ అవివాహితులుగానే చనిపోయారు. ఇదంతా వాళ్ల చిన్నమ్మాయి సంతానం గురించి. పెద్దమ్మాయికి ఒక్కతే కూతురు. షేక్స్పియర్ జీవించి ఉండగానే 1608లో పుట్టింది. ఆ అమ్మాయి 2 వివాహాలు చేసుకుందిగాని పిల్లల్లేరు. తను 1670లో చనిపోయింది. దాంతోటి షేక్స్పియర్ డైరెక్ట్ ఫ్యామిలీ ట్రీ ముగిసినట్లయ్యింది. మరొక విషయం ఏమిటంటే, షేక్స్పియర్ రాసిన నాటకాల సంఖ్యను, రాసిన కాల వ్యవధిని పోల్చి చూస్తే దాదాపు 6 నెలలకు ఒక నాటకాన్ని 20 సంవత్సరాల పాటు నిరవధికంగా రాశాడు. అన్ని నాటకాలు ఇప్పటికూడా క్లాసిక్స్గా వెలుగొందుతున్నాయి. ఏ ఒక్క నాటకమూ కూడా మరో నాటకానికంటే తీసిపోయింది అని ఎవరూ విమర్శించలేదు. అయితే దాదాపు 28 సంవత్సరాల వరకు ఒక్క వాక్యమైనా రాయని వ్యక్తికి ఇంత అద్భుతమైన నాటక సాహిత్యాన్ని సృష్టించే శక్తి ఉంటుందా? 20 ఏళ్లపాటు ఏమాత్రం నాణ్యత తగ్గకుండా రాయడం సాధ్యమేనా అని కొంతమంది సందేహించారు. ఆ క్రమంలో షేక్స్పియర్ రాసినవి అని చెప్తున్న నాటకాల్లో కొన్ని ఆయన రాసినవి కావని, వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, చరిత్రకారులు రాశారని కొన్ని వాదనలున్నాయి. కాని అవేవీ తర్కానికి నిలవలేదు. అందుకే షేక్స్పియర్ పేరు మీద ఉన్న సాహిత్యమంతా ఆయన సృష్టించిందే, ఊహకందని ప్రతిభ ఆయన సొంతమే,
అందుకే ఆయన ఇన్ని శతాబ్దాలైనా ఆంగ్ల సాహిత్యంలో అగ్రస్థాయి నాటక రచయితగా నీరాజనాలందుకుంటూనే ఉన్నాడు అని అత్యధికులు విశ్వసిస్తున్నారు, ఆయన్ని గౌరవిస్తున్నారు. ఇవండి, ఎన్ని అస్పష్టతలున్నప్పటికీ షేక్స్పియర్ గురించి నేను సేకరించి మనకున్న సమయంలో మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఎవరు ఏమన్నా షేక్స్పియర్ ఇంగ్లీషు భాషను తిరగరాసిన భాషాబ్రహ్మగా, కాలానికి ఎదురొడ్డి నిలిచే కథాంశాలతో శతాబ్దాలు గడిచినా వన్నెతరగని నాటకాల రచయితగా, మానవ మస్తిష్కంలోని అత్యంత సంక్లిష్ట భావోద్వేగాలకు అత్యంత శక్తివంతమైన అక్షరరూపమిచ్చిన సృజనాత్మక కళాకారుడిగా, ప్రపంచంలోని ప్రతి భాషా సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనుపమాన మేధావిగా, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి, మరణంలేని మహారచయిత షేక్స్పియర్. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.